ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్దదైన ఈ క్యాన్సర్ హాస్పిటల్లో కొద్ది కాలం క్రితం వరకు చిన్న పిల్లలకి ఏదైనా క్యాన్సర్ సంబంధించిన వ్యాధి కలిగిన, అలాగనే రక్త మూలకణ మార్పిడి ట్రీట్మెంట్ కి సంబంధించిన అవసరం కలిగిన అటువంటి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడం వల్ల బయట రాష్ట్రాలకి పంపించే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. దీనివల్ల ఏంటంటే చాలా మంది పేషెంట్స్ వెళ్ళలేకపోవడం వల్ల, కుదరకపోవడం వల్ల ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితిలో ఒకప్పుడు ఉండేవాళ్ళు అనమాట. అందుకని అన్ని ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉండి ఈ ఒక్క ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ మన దగ్గర లేకపోవడం, అలాగనే రాష్ట్రం సెపరేట్ అవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడానికి కూడా వేరే ఇబ్బందులు ఉండటం వల్ల ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ, అలాగనే చిన్న పిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్ కి కీమోథెరపీ ఇచ్చి ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీ తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యూనిట్ ఇక్కడ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ లో ముఖ్యమైన డాక్టర్స్ తో పాటు సిస్టర్స్ మొత్తం అంతా ఎక్కువ సిస్టమ్ అంతా ఉంటే తప్ప ల్యాబ్, పెథాలజిస్ట్, హెమటాంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, పీడియాట్రిషియన్ అలా ఎంతో మంది ఉంటే తప్ప చిన్న యూనిట్ లోనైనా కానీ అందరూ ఉంటే తప్ప ఈ ట్రీట్మెంట్ పూర్తిగా బయట నుండి ఎటువంటి అవసరం లేకుండా చేయలేని పరిస్థితి. సో నేను ఇప్పుడు మా టీమ్ లో ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాను. Now I invite Dr. Rakesh Reddy. He's a medical oncologist and pediatrician, and Dr. Chandrasekhar. He is our Dr. Vedi Prasanna. స్టెమ్ సెల్ హార్వెస్ట్ ఇవన్నీ చేసేదంతా దాన్ని చూస్తారు. సో నా రోల్ ఏంటంటే ఓన్లీ మేనేజ్మెంట్ సైడ్ నుండి వాళ్ళకి ఏం కావాలా, పేషెంట్స్ కి ఇబ్బంది లేకుండా ఎటువంటి ట్రీట్మెంట్ అలాంటివి ఏర్పాటు చేయడం తప్ప ట్రీట్మెంట్ లో నాకంటే ఏమీ రోల్ లేదు. సో నేను ఓన్లీ మీటింగ్ స్టార్ట్ చేయడం కోసం వెల్కమ్ నోట్ ఇవ్వడానికి వచ్చాను. సో పర్టికులర్ గా ఈ ఆహ్వానం అందించి మా పేషెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, అలాగనే సీనియర్ డాక్టర్స్ ఫ్రమ్ వైజాగ్, అలాగనే మా మీడియా మిత్రులు, మా ఎంప్లాయీస్, ఎల్సిటీ లో ఉన్న కొన్ని హాస్పిటల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చి పర్టికులర్ గా ఈవెంట్ ని క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ తీసుకున్న పిల్లలకి కానీ పేషెంట్స్ కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. వితౌట్ వేస్టింగ్, నేను ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఎందుకంటే ఇది చాలా 2019లో ఈ ట్రీట్మెంట్ ఫెసిలిటీ మేము స్టార్ట్ చేసి 2 కోవిడ్ వేవ్స్ అయినా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా 50 మందికి పైగా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ ఇప్పటి వరకు. సో కానీ ఇంత తొందరగానే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ ని మేము చేసిన రిప్రజెంటేషన్స్ మన్నించి ఆరోగ్యశ్రీ స్కీమ్ లో కూడా చాలా వరకు ట్రీట్మెంట్స్ పెట్టడం వల్ల ఇప్పుడు ఎక్కువ మంది పేషెంట్స్ కి మేము ఈ ట్రీట్మెంట్ చేయడానికి అనుకూలం ఉంది. ఎందుకంటే ట్రీట్మెంట్ ఖర్చుతో కూడుకున్నది కూడా. అలాగనే శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్, ఆరో ఫౌండేషన్, అలాగనే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ అంటాం, కెటో అనే క్రౌడ్ ఫండింగ్, ఇలా కొన్ని క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ కూడా ఈ ఫండ్ రైజింగ్ కోసం మనకి సహాయం చేస్తూ ఉంటారు పేషెంట్స్ కి. వీళ్ళందరూ కూడా దీంట్లో ఈ 50 మంది పేషెంట్స్ లో తల ఒక చెయ్యి వేయటం వల్లనే చాలా మంది పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో వితౌట్ డూయింగ్ మచ్ wastage of time, I will hand over this mic to Dr. Vedi. Dr. Vedi మీ అందరికి అసలు ఈ ట్రీట్మెంట్ లో టెక్నాలజీ ఏం అవసరం అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, పెథాలజిస్ట్ రోల్ ఏంటి, ఇవన్నీ కొన్ని క్లుప్తంగా చెప్తారు. సో దీని తర్వాత డాక్టర్ రాకేష్ రెడ్డి, చంద్రశేఖర్ గారు క్లుప్తంగా మాట్లాడి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. థ్యాంక్ యూ. Very good afternoon to all of you. ఇవాళ ఆల్రెడీ సార్ మురళీకృష్ణ సార్ అన్ని ఇంట్రడక్షన్ అంతా చెప్పారు మన ట్రాన్స్ప్లాంట్ యూనిట్ గురించి.
నేను ఇప్పుడు మా ట్రాన్స్ప్లాంట్ యూనిట్ లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి చేస్తున్నాము అనేది నేను కొంచెం మీకు చిన్న ప్రెజెంటేషన్ తో చెప్తాను. ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ కి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి స్టెమ్ సెల్స్ అనేది హార్వెస్ట్ చేయడం, అంటే బాడీలో బ్లడ్ లో తిరుగుతున్న వాటిని మనం కలెక్ట్ చేయడం అన్నమాట. తర్వాత దాని నుంచి అది ప్రాసెస్ చేయాలి. అంటే ముందు మనకి వచ్చిన స్టెమ్ సెల్స్ మనకి సరిపడగా వచ్చాయా అంటే పేషెంట్ వెయిట్ బట్టి ఉంటదండి. చిన్న పిల్లలైతే తక్కువ వెయిట్ అంటే 50 ml 100 ml కూడా సరిపోతుంది. బట్ పెద్ద వాళ్ళకైతే కనుక అకార్డింగ్ టు ద బాడీ వెయిట్ మనం స్టెమ్ సెల్ క్యాలిక్యులేట్ చేస్తాం సఫిషియెంట్ గా ఉన్నాయా లేదా అనేది. తర్వాత అది చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటది, దాన్ని ఫ్లో సైటోమీటర్ అంటారు. యాక్చువల్ గా మనకి ఫ్లో సైటోమీటర్ అనేది అన్ని ఇక్కడ వైజాగ్ లో అయితే ఎక్కడా లేదండి. మొత్తం హోల్ విశాఖపట్నంలో మనకి ఓన్లీ మహాత్మా గాంధీ బిఎంటీ యూనిట్ లోనే ఫ్లో సైటోమీటర్ ఉంది. సో వెంటనే అంటే హార్వెస్ట్ చేయటం అనేది మనం ఎఫారెసిస్ మిషన్ ఇది చూసారు కదండి వెనకాల, అది ఎఫారెసిస్ మిషన్ అండి. దాని నుంచి మనం ఎలా అయితే ప్లేట్లెట్స్ ఇంకా అదర్ ప్లాస్మా అవి కూడా సపరేట్ చేస్తాం, అలాగే స్టెమ్ సెల్స్ కూడా దాని నుంచి సపరేట్ చేస్తాం. దానికి పేషెంట్ కి లైన్స్ వేసి సపరేట్ చేస్తాం. అక్కడ మీరు బొమ్మలో ఒక చిన్న పాపని కూడా చూస్తున్నారు. అంత చిన్న పాప దగ్గర నుంచి కూడా తన దగ్గర బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్ ని కలెక్ట్ చేసి మళ్ళీ కొన్ని కీమోథెరపీ అది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాపకి ఎక్కిస్తాం. ఆ చిన్న పాపకి వాళ్ళ మదర్ సపోర్ట్ తో చేయడం జరిగింది. ఆ ప్రొసీజర్ అరౌండ్ 4 to 5 hours ఉంటది నార్మల్ గా. తర్వాత ఫ్లో సైటోమెట్రీ నెక్స్ట్ ఇదండి. ఫ్లో సైటోమెట్రీ ఇది కాస్ట్లీ అండ్ వెరీ ఎఫిషియంట్ మెషిన్. దీంట్లో మనం కలెక్ట్ చేసినవన్నీ అంటే వయబిలిటీ అనేది ఒకటి ఉంటదండి. వయబిలిటీ అంటే మనం కలెక్ట్ చేసిన సెల్స్ బతికున్నాయా చనిపోయాయా అనేది. అంటే బతికున్నాయి అంటే ఆ తర్వాత మళ్ళీ మనం ఆ సెల్స్ ని పేషెంట్ కి ఎక్కించినప్పుడు వాళ్ళకి ఉపయోగం ఉంటది. మళ్ళీ అవి బోన్ మ్యారో మూలిగా నుంచి వచ్చిన సెల్స్ అని మళ్ళీ బ్లడ్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. సో మనం ఈ మెషిన్ ద్వారా ఎంత నెంబర్ వచ్చింది, ఆ వచ్చిన నెంబర్ కూడా లైవ్ గా ఉన్నాయా లేదంటే డెడ్ సెల్స్ అనేది మనం సపరేట్ చేస్తాం. నెక్స్ట్ సపరేట్ చేసిన తర్వాత కొంతమంది పేషెంట్లకి అంటే 2 రకాల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ కన్సల్టెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సేమ్ పేషెంట్ అయితే ఆటోలోగస్ అని వేరే డోనర్ అదర్ డోనర్ నుంచి తీసుకుంటే ఎల్లోజెనిక్ అని ఉంటది. తర్వాత 1 or 2 days లో మళ్ళీ స్టెమ్ సెల్స్ అన్ని మనము తిరిగి ఇచ్చేస్తే దానికి బాగా స్టోరేజ్ ఏం అవసరం లేదు. బట్ ఎప్పుడైతే మనము అది ఒక 4-5 days గ్యాప్ వస్తుంది అంటే సేమ్ పేషెంట్ దగ్గరగా తీసుకొని మళ్ళీ పేషెంట్ కి అదర్ కీమోథెరపీ ఇచ్చి ఒక 5 days తర్వాత మళ్ళీ పేషెంట్ కి ఎక్కించాల్సి ఉంటది. అప్పుడు మనం ఆ వయబిలిటీని మెయింటైన్ చేయడానికి అంటే లైవ్ కండిషన్ లో సెల్స్ ని మెయింటైన్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటది, అది క్రయో ప్రిజర్వేషన్. ఆ క్రయో ప్రిజర్వేషన్ చేయడానికి ఒక బయోసేఫ్టీ క్యాబినెట్ అనేది యూజ్ చేస్తాం. వెరీ అంటే స్టెరిలైజ్డ్ అండ్ ఎసెప్టిక్ కండిషన్స్ లో చేస్తామండి. దాన్ని చేసి తర్వాత పక్కన మీరు చూసుంటారు పెద్ద ఫ్రీజర్ -80 degree ఫ్రీజర్ ఒకటి ఉంటది. అందులో అంటే 1 year వరకు దాంట్లో స్టోర్ చేయగలుగుతాం మనం. ఇవన్నీ ఫెసిలిటీస్ మనకి ఇన్ హౌస్ విత్ ద బిఎంపీ యూనిట్ లోపలే ఉన్నాయి. అది ఒకటి అంటే వెరీ వెరీ ప్లస్ పాయింట్ టు దిస్ మహాత్మా గాంధీ బిఎంపీ యూనిట్. చాలా దగ్గర చేస్తున్నారు కానీ కొన్ని మధ్యలో స్టెప్పులకి బయట వేరే హాస్పిటల్ కి వేరే ఊరు పంపించి చేయాల్సి ఉంటది. బట్ ఇక్కడ మనకి వెరీ ప్లస్ పాయింట్ ఇస్ ఎవ్రీ అంటే ఈవెన్ వెరీ ప్రైస్ ఎక్విప్మెంట్ కూడా మనకి ఇక్కడ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ డాక్టర్ వెంకటకృష్ణ గారు. అందరికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ రాకేష్ రెడ్డి బోయా. నేను మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ గా పనిచేస్తున్నాను.
ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అని స్టార్ట్ చేసి ఈ ట్రీట్మెంట్ ప్రక్రియ స్టార్ట్ చేసి ఇప్పుడు 50 కన్నా ఎక్కువ ట్రాన్స్ప్లాంట్లు మేము సక్సెస్ఫుల్ గా చేయడం అన్న ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది నా పేషెంట్స్, చిన్నారులు మా పేషెంట్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. మెయిన్ థింగ్స్ నేను షేర్ చేసుకోవాలనుకున్నది షేర్ చేసుకోవాలనుకున్నది నా జర్నీ. ఎందుకంటే ఈ యూనిట్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇలాంటి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ వైజాగ్ లో అవైలబుల్ లేవు. స్టేట్ సెపరేట్ అయిపోయిన తర్వాత ఉన్న ఫెసిలిటీస్ అన్ని హైదరాబాద్ లోనే ఉండడం, ఏవైనా ట్రీట్మెంట్ జరగాలన్నా ఇలాంటి వాటికి వేరే స్టేట్స్ కి వెళ్ళడం, లైక్ చెన్నై వెళ్ళడం కానీ, బెంగళూరు వెళ్ళడం కానీ, హైదరాబాద్ వెళ్ళడం కానీ చేయాల్సి వచ్చేది. సో 2016లో స్టార్ట్ చేసినప్పుడు 2016లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ అవన్నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి కేసెస్ ఇక్కడ ఉండడం, చేయించుకోవడం, ట్రీట్మెంట్ పేషెంట్ పెరగడంతో ఒకసారి 2017లో మేము మొదటిసారిగా అనుకున్నాం నెక్స్ట్ ఏదైతే మిగిలిపోతుందో ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఇది క్యూరేటివ్ ట్రీట్మెంట్ అన్నమాట. అంటే క్యూర్ చేయడానికి, బ్లడ్ క్యాన్సర్స్ ని క్యూర్ చేయడానికి ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ ఉంటే మనం పరిపూర్ణంగా ట్రీట్మెంట్ చేయగలుగుతాము పేషెంట్స్ కి. లేకపోతే కొంత భాగం వరకే మనం ఇక్కడ చేయగలుగుతాము, మిగతాది ఎక్కడైనా పంపించాల్సి వస్తుంది అన్న ఈ ఛాన్స్ ఉంది అని డాక్టర్ గారితో, మురళీకృష్ణ గారితో చెప్పడం జరిగింది. మురళీకృష్ణ గారు మేనేజ్మెంట్ తరఫున మణిముత్తు గారు దీన్ని చాలా సానుకూలంగా తీసుకొని, సానుకూలంగా స్పందించి 2017లో మేము అటెంప్ట్ స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి 2019 ఈ యూనిట్ కి పూజ జరిగింది. జూలై 2019లో మేము మొదటి కేసుని చేయగలిగాం. అంటే గత 2 సంవత్సరాలుగా డాక్టర్ గారు చెప్పినట్టు 2 కోవిడ్ వేవ్స్ కూడా దాటుకొని యూనిట్ ని షట్ డౌన్ చేయకుండా 2 సంవత్సరాల్లో మోర్ దాన్ 50 ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ గా చేయగలిగాం. ఇది ఇప్పుడు ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా అపోహలు ఉంటాయి. కొన్ని అపోహలు నేను దూరం చేయదలుచుకున్నాను ఈ వేదికగా. మొదటిది, ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ లాగో, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాగో సర్జికల్ ప్రొసీజర్ కాదు. ఇది కంప్లీట్ గా మెడికల్ ప్రొసీజర్. ఈ మెడికల్ ప్రొసీజర్ లో స్టెమ్ సెల్స్ అంటే బ్లడ్ లో ఉండే మూల కణాలు, ఈ బ్లడ్ లో ఉన్న మూల కణాలని మనం ఐసోలేట్ చేసి ఆ మూల కణాలతో ఈ బ్లడ్ క్యాన్సర్స్ కానీ, వేరే రకాల క్యాన్సర్స్ కానీ, చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ కానీ ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ మూల కణాలు సెపరేట్ చేసే విధానం అంతా మేడం వర్ణించారు. మూల కణాలు పేషెంట్ నుంచే తీసుకుంటే దాన్ని ఆటోలోగస్ అంటాం. పేషెంట్ కాకుండా ఎవరితోనైనా మ్యాచ్ చేసి చేస్తే దాన్ని అలోజెనిక్ అంటాం. అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా కఠినమైన ట్రీట్మెంట్, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఇందులో కూడా హ్యాప్లో ఐడెంటికల్ అంటే కంప్లీట్ గా మ్యాచ్ అవ్వకపోతే హాఫ్ మ్యాచ్ మాత్రమే అయితే చేసే ట్రాన్స్ప్లాంట్ ఇంకా కఠినతరమైనవి. సో ఈ రకమైన ట్రాన్స్ప్లాంట్స్ చేయడం చాలా కష్టం. వైజాగ్ లాంటి స్థితిలో సిటీస్ లో, చిన్న సిటీస్ లో ఇది అవ్వడానికి అవకాశం లేదు అన్నది ఎక్కువ అపోహ. ఆ అపోహని మేము సక్సెస్ఫుల్ గా దూరం చేసాం. ఈ ట్రీట్మెంట్ అంతా ఇక్కడ అన్ని రకాల అడ్వాన్స్డ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఇక్కడ ఇప్పుడు చేయగలుగుతాం. ఇంకో అపోహ ఏంటంటే ఈ ట్రీట్మెంట్ పద్ధతి కామన్ మ్యాన్ కి అంటే మామూలు మనుషులకి అందుబాటులో లేదు అని అనుకోవడం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మన స్టేట్ ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీమ్ లో ఈ ట్రాన్స్ప్లాంట్ మొత్తం అన్ని రకాల ట్రాన్స్ప్లాంట్స్ కవర్ అవుతున్నాయి. ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్ కి 6 లక్షల నుంచి 9 లక్షల మధ్యలో, అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ కి 10 లక్షల నుంచి 11 లక్షల మధ్యలో ఈ మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. అలా హెల్ప్ చేసినప్పటికీ కూడా కొన్ని అడ్వాన్స్డ్ ట్రాన్స్ప్లాంట్స్ కి ఇంకా ఫండ్ సరిపోదు. 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ఎక్స్ట్రా అవసరం పడుతుంది. సో అలాంటి చోట్ల కొన్ని క్రౌడ్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ కెట్టో గానీ, మిలాప్ గానీ, ఆరోగ్య ఫౌండేషన్ గానీ ఇలాంటివి ముందుకు వచ్చి చేయనివ్వడంతో చాలా మంది పేషెంట్స్, ఇక్కడ కొంతమంది ఉన్నారు అలాగే పేషెంట్స్, వాళ్ళకి కూడా సక్సెస్ఫుల్ గా మేము ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగాము. రెండోది, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డోనర్ కి ఎవరైతే స్టెమ్ సెల్స్ ఇస్తారో వాళ్ళకి చాలా ప్రాణభయంతో కూడుకున్నదే అని. చాలా మంది డోనర్స్ ఇక్కడ వచ్చున్నారు. వాళ్ళ బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, పిల్లలకి కానీ డోనర్ స్టెమ్ సెల్స్ డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇదంతా చాలా సేఫ్ ప్రొసీజర్ అన్నది క్లియర్ గా వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళకి ఆ 1 day 2 days ఉండే ఇబ్బంది తప్పించి
ఇంకేమి లాంగ్ టర్మ్ ఇబ్బందులు ఉండవు. సో ఈ అపోహలు దూరం చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఇంకోటి అన్నిటికన్నా పెద్ద అపోహ బ్లడ్ క్యాన్సర్ అనేది క్యూర్ చేయలేమని. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ తో ఆల్మోస్ట్ అక్యూట్ లుకీమియాస్ ని 60 to 80% క్యూర్ చేయగలుగుతాం. కొన్ని కండిషన్స్ లైక్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ కండిషన్స్ లైక్ ప్లాస్టిక్ ఎనీమియా, థాలసీమియా ఇలాంటి వాటిని 90% క్యూర్ చేయగలుగుతాం. సో ఇప్పటి వరకు మేము 52 ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం. అందులో 34 ట్రాన్స్ప్లాంట్స్ ఆటోలోగస్, 18 ట్రాన్స్ప్లాంట్స్ అలోజెనిక్ అని రకరకాల హెల్త్ కండిషన్స్ లో మీరు అక్కడ చూసినట్టయితే అందులో కొన్ని 4 హ్యాప్లో ఐడెంటికల్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తున్నాం. 16 మంది చిన్నారులు, 18 ఏళ్ళ కన్నా చిన్నారులు ఈ ట్రాన్స్ప్లాంట్స్ ని చేయించుకున్నారు. మాకు 2 ఏళ్ల చిన్న పాప, 3 ఏళ్ల చిన్న పాప, 3 ఏళ్ల చిన్న బాబు కూడా ట్రాన్స్ప్లాంట్స్ చేసుకున్నారు. సో చిన్న పిల్లల్లో చెయ్యలేము అనేది కాదు, కొంచెం టెక్నికల్లీ డిమాండింగ్, బట్ మాకున్న టీం ద్వారా నెక్స్ట్ లైన్ అండ్ టెక్నాలజీ ద్వారా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ టోటల్ బాడీ రేడియేషన్ కూడా మా డాక్టర్స్ సౌజన్యంతో ఇది తీసుకొని రాగలిగాం. అండ్ ఇది కంప్లీట్ గా టీమ్ వర్క్. ఇది ఏదో డాక్టర్ గారు చెప్పినట్టు మేము ఇక్కడ కూర్చున్నా మేము ముగ్గురు చేసేది కాదు. టీమ్ ఆఫ్ నర్సెస్ వీళ్ళందరినీ వెల్ ట్రైన్డ్ ఎపెక్స్ ఇన్స్టిట్యూట్స్ లో వెళ్ళి ట్రైన్ చేసి ఉన్నాము. ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్, మెయింటెనెన్స్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ కానీ, ఇంటెన్సివిస్ట్ కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా మేము చేస్తే సక్సెస్ఫుల్ అయిన ఈ ట్రీట్మెంట్స్. నెక్స్ట్ లైఫ్. సో ఇది మీరు చూసినట్టయితే మా దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళ పిక్చర్స్ ఇది. వాళ్ళ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నప్పుడు ఎలా ఉన్నారు, చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నారు మళ్ళీ చూస్తే నెక్స్ట్ లైఫ్. ఎంత చిన్నారులు కూడా హ్యాపీగా ఇప్పుడు నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ ఇలాగా సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ చేయించుకోగలగడానికి మెయిన్ రీజన్, ఈ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ పెట్టడానికి మెయిన్ రీజన్ నెక్స్ట్ లైఫ్ డాక్టర్ మురళీకృష్ణ గారు. ఈ డాక్టర్లు ఉండడానికి, ట్రీట్మెంట్ చేయడానికి ఉండడం వేరే, ఎక్విప్మెంట్ ఉండడం వేరే, బట్ అవన్నీ ఒక వేదిక మీద తీసుకురావడానికి విజన్ కావాలి. ఒక మనిషికి ఆ రకమైన విజన్ ఉంది అని అంటే అది మా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ గారు. సో అతని హెల్ప్ తో నేను ఇదంతా ముందుకు చేయగలిగి అండ్ డ్యూ టు అవర్ విజన్ సెలబ్రేటింగ్ లైఫ్ నౌ. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే దట్ ఈస్ నాట్ ఎన్ ఎండ్ స్టేజ్, ఇట్ ఈస్ లైక్ స్టార్టింగ్ ఏ న్యూ లైఫ్. చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్న ట్రీట్మెంట్ ఇట్స్ లైక్ స్టార్టింగ్ న్యూ లైఫ్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సెలబ్రేటింగ్ హియర్, సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ. డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఓకే, పేషెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు పేషెంట్ ఎక్స్పీరియన్స్ వింటాము. రష్మిక గారు Respected to the dignitaries of the డాక్టర్స్ కి మరియు వైద్య సిబ్బంది, మీడియా సిబ్బంది కూడా ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మాకు ఫిబ్రవరిలో తెలిసిందండి ఈ ప్రాబ్లం అనేది. 1 year బేబీ, 2 weeks 3 weeks సో ఫిబ్రవరిలో డయాగ్నోసిస్ చేశారు డాక్టర్స్. తస్విక. సో చెప్పారండి ఇది ఒక న్యూరోబ్లాస్టోమా క్యాన్సర్ అండి. మీరు ఇమీడియట్ గా చెన్నై అనేది వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ట్రీట్మెంట్ అనేది మీరు చేసుకుంటే మీ పాప మీకు మళ్ళీ తిరిగి నవ్వుతూ వస్తుంది అని చెప్పారు. సో బిఫోర్ దట్ మేము చాలా హాస్పిటల్ ని కన్సల్ట్ చేసాము. వేరే హాస్పిటల్లో మేము కీమోథెరపీస్ అయిన తర్వాత రాకేష్ రెడ్డి గారితో కలిసిన తర్వాత సార్ చెప్పారు ఇలా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది, అది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీ పాప మీ చేతికి వస్తుంది మళ్ళీ నవ్వుతూ అని చెప్పారు. సో అదే విధంగా మేము 8 కీమోసైకిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మహాత్మా గాంధీ బోన్ మ్యారో యూనిట్ లో మా పాపకి గత 1 week బ్యాక్ డిశ్చార్జ్ అయ్యడం జరిగింది. సో బేబీ అనేది చాలా హెల్తీగా ఉంది ఇప్పుడు. తర్వాత డాక్టర్స్ మాకు అన్ని విధాల సపోర్ట్ చేశారు. ఈ రకమైనటువంటి క్యాన్సర్ డిసీజ్ కి మానసిక ధైర్యం అనేది కావాలి.
డాక్టర్స్ వాళ్ళ యొక్క వైద్యంతో పాటు ఒక మానసికంగా ఒక సపోర్ట్ ని అందజేశారు. సో ఐ రియల్లీ థ్యాంక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్స్ హూ సపోర్టెడ్ మీ. మై బేబీ నౌ హెల్దీ. సో మీ అందరికీ పేరు పేరున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా బేబీకి మరొక లైఫ్ ని వాళ్ళు ప్రొవైడ్ చేశారు, మాకు మళ్ళీ తిరిగిచ్చారు, ప్రసాదించారు. సో అందుకే అంటారేమో వైద్యం నారాయణ హరి. సో అది నిజంగా నిజమయ్యే రోజులు ఇలాంటప్పుడు మాకు తెలుస్తూ ఉంటాయి. అంటే మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. ఆల్మోస్ట్ 8 months నుంచి మేము కంటిన్యూస్ గా స్ట్రగుల్ అవుతూ ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఆ భయం అనేది పోయింది. సో మళ్ళీ తను లైఫ్ ని రీస్టార్ట్ చేసింది అని చెప్పడానికి ఇది ఒక మంచి కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడారు. చాలా మంది మనసుల్లో ధైర్యాన్ని కూడా నింపారు. గాడ్ బ్లెస్ యువర్ డాటర్. చంద్రశేఖర్ గారు మాట్లాడారు. నేను డాక్టర్ చంద్రశేఖర్, కన్సల్టెంట్ హిమటాలజిస్ట్. ముందుగా వెల్కమ్ టు మీడియా అండ్ అవర్ చీఫ్ గెస్ట్. So who came for blessing us, Dr. Senior doctors in the CT and our colleagues. In the previous speaker said that bone marrow transplantation is a rare type of treatment modality. మన వైజాగ్ లో 2019 లో మనం మొదలెట్టడానికి ముందుగా ఆంధ్రప్రదేశ్ లో డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఇలాంటి సెంటర్స్ ఎక్కడ కూడా లేవు. విజయవాడ, తిరుపతిలో కూడా అవైలబిలిటీ ఉండేది. సో దానివల్ల చాలా మంది పేషెంట్స్ సిఎంసి వెల్లూరు, హైదరాబాద్ ఈ ఏరియాస్ వెళ్ళారు. సో when we started this facility, before constructing the facility, అంటే facility construct చేయడానికి ముందే manpower is important. So mainly sisters and nurses are backbone to the unit, transplant unit. Particularly infections control చేయడానికి, వాళ్ళకి పేషెంట్స్ కావాల్సిన ట్రీట్మెంట్ ని ప్రాపర్ గా ఇవ్వడానికి సిస్టర్స్ షుడ్ బి ట్రైన్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో వాళ్ళని సిఎంసి వెల్లూరు అనే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, ఇది అడయార్ క్యాన్సర్ హాస్పిటల్, రిమైనింగ్ బెంగళూరులో కొన్ని హాస్పిటల్స్ పంపించి ఇనిషియల్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి. సో వాళ్ళు ట్రైన్ అయ్యి వచ్చిన తర్వాత ఫెసిలిటీ స్టార్ట్ అయిన తర్వాత డాక్టర్ వేణి గారు ఆల్మోస్ట్ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ స్టెమ్ సెల్ కలెక్షన్ అండ్ స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ అండ్ స్టెమ్ సెల్ నెంబర్. ఇవన్నీ మాకు హెల్ప్ చేసే పద్ధతిలో ఈవిడన్నీ చూసుకుంటూ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఈవిడ ప్రొవైడ్ చేయడం. అండ్ అదర్ సైడ్ ఐసీయూ టీమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్స్ సిక్ అయ్యేటప్పుడు వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అండ్ ఏమైనా వాళ్ళకి పేషెంట్స్ ఐసీయూ సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు ఈ క్రిటికల్ కేర్ టీమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని కూడా బిల్డప్ చేయాల్సి వచ్చింది. సో అండ్ డ్యూటీ డాక్టర్స్, జనరల్ డాక్టర్స్, సపోర్టింగ్ స్టాఫ్, sweepers, whatever, cleaning the facility, everything should be under special గా train అయ్యి వాళ్ళు ఇక్కడ యూనిట్ లో వర్క్ చేయాలి. సో ఇట్ ఇస్ కంప్లీట్ టీమ్ వర్క్. ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 years లో ఈ ఫెసిలిటీకి ఒక ట్రాన్స్ప్లాంట్ యూనిట్ కి ఇంటర్నేషనల్ రేంజ్ లో ఆల్మోస్ట్ బిగ్ సిటీస్ లైక్ హైదరాబాద్ కానీ, చెన్నై, బెంగళూరు లెవెల్లో ఇక్కడ మహాత్మా గాంధీలో మేము కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ మొత్తం టీమ్ వర్క్ అంతా ఉపయోగపడింది. సో ఆఫ్టర్ దట్ 2019 లో ఫస్ట్ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు దట్ వాస్ ఎ కేస్ ఆఫ్ ఏప్లాస్టిక్ ఎనీమియా. చాలా భయాలు ఉండేవి ఫస్ట్ కేస్. హౌ వి గో ఫర్దర్, ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా వరకు ఉంటూ ఉండేవి. అప్పట్లో ఆరోగ్యశ్రీలో ఈ ట్రాన్స్ప్లాంట్ కూడా లేదు. సో మేము మేనేజ్మెంట్ తో కూర్చున్నప్పుడు డాక్టర్ మురళీకృష్ణ గారు మాకు చాలా సపోర్ట్ చేసి మా ఫస్ట్ పేషెంట్ కి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. సీఎం రిలీఫ్ ఫండ్ సరిపోయిన టైంలో హాస్పిటల్ ఆ పేషెంట్ కి సరిపోయిన ట్రీట్మెంట్ కి తీసుకునే ధైర్యాన్ని మాకు ఇచ్చి మీరు ప్రొసీడ్ అవ్వండి అనే ధైర్యాన్ని మాకు ఇచ్చారు మురళీకృష్ణ గారు. సో దాంట్లో మేము సక్సెస్ఫుల్ గా చేయగలం. సో behind the success of all this, like అంటే మేము 2019 లో ఒక కేస్ తో స్టార్ట్ చేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years లో 50 చేయగలిగామంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇక్కడ డయాస్ మీద కూర్చున్న వాళ్ళే కాకుండా
బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది వర్క్ చేస్తారు. దిస్ ఇస్ టీమ్ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ మేనేజ్మెంట్. అండ్ ఇనిషియల్ గా 2019 లో మేము ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు పేషెంట్స్ కూడా వచ్చే అవకాశం తక్కువగా ఉండేది. చాలా మంది మేము చెన్నై వెళ్తాం, బెంగళూరు వెళ్తాం అనేవారు. సో ఇప్పుడు దే ఆర్ బిలీవింగ్ అస్. పేషెంట్స్ ఇక్కడ ఉంటున్నారు, ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్. పర్టికులర్ గా మేము చేసిన 50 ట్రాన్స్ప్లాంట్స్ లో 90% ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ అండర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో చేయగలిగాం. దట్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. సో heroes are there backside, అంటే మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, బట్ దేర్ బాడీ షుడ్ బి కోఆపరేటెడ్. పేషెంట్స్ ఆర్ హీరోస్, అవర్ హీరోస్. అవర్ ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ స్టిల్ సర్వైవ్. అంటే అమ్మాయి ఇంకా 2.5 years ట్రాన్స్ప్లాంట్ సర్వైవర్షిప్ ఫినిష్ చేసుకుని ఇప్పుడు షీఈ్ అవుట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అండ్ షీఈ్ క్యూర్డ్, కంప్లీట్లీ క్యూర్డ్. అండ్ స్కూల్ వెళ్తుంది, నెక్స్ట్ కాలేజ్ వెళ్ళే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో ట్రాన్స్ప్లాంట్ is a life saving procedure in few of the patients. Blood cancers కానీ ఇందాక చెప్పినట్టు రాకేష్ గారు చెప్పినట్టు aplastic anemia, bone marrow failure, thalassemia, ఇలాంటి కండిషన్స్ లో bone marrow transplantation is a curative modality. Thank you. Yeah. Next మా వేదాగోల్ గారు. He is a case of blood cancer, recently transplanted. An experience and journey of Magia. అప్పుడు నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు చెప్తున్నారంటే ఇది ఒకసారి క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళమని చెప్పారు. అక్కడ డెంత్ హాస్పిటల్ డాక్టర్ గారు చేశానంటే ఆయన్ని కన్సల్ట్ చేస్తే ఆయన ఏమన్నారంటే బ్లడ్ ప్రాబ్లమ్ కి మహాత్మా గాంధీ బెస్ట్ హాస్పిటల్ అని చెప్పారు. అది ఇప్పుడు చంద్రశేఖర్ సార్ కాల్ చేసి చెప్పారు. సార్ ఇక్కడ రమ్మని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ టెస్ట్ చేసిన తర్వాత అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా అని చెప్పి ట్రీట్మెంట్ కీమోథెరపీ చేయాలని చెప్పి ఏప్రిల్లో కీమోథెరపీ ఇచ్చారండి. ఏప్రిల్ 25కి నేను డిశ్చార్జ్ అయిపోయాను. తర్వాత కన్సల్టేషన్ కీమోకి మళ్ళీ 1 month తర్వాత వచ్చాను. ఫస్ట్ కూడా అయిపోయింది. సెకండ్ కీమో వచ్చినప్పుడు మళ్ళీ రిలాప్స్ అయింది. నాకు మళ్ళీ రిలాప్స్ అయింది. సార్ అన్నారంటే మళ్ళీ హై కీమో పెట్టాలి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. అయితే మేము ఫస్ట్ చాలా భయపడ్డాము. అంటే బోన్ మ్యారో అంటే చాలా మంది ఏమన్నారంటే కాన్ఫరెన్స్ చేయించుకోమన్నారు, కానీ కొంతమంది ఏంటంటే కాంప్లికేషన్స్ వస్తాయి, క్యాన్సర్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది చెప్పారు. చాలా భయపడ్డాను. కానీ సార్ అంటే బోన్ మ్యారో చేయించుకోవాలి, ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, ఇదేమి ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమి ఉండదు, జస్ట్ ఇన్ఫ్యూజ్ చేయండి అంటే అని చెప్పి చెప్పారండి. తర్వాత మా సిస్టర్కి నాకు టెన్షన్ మ్యాచ్ అయింది, ఫుల్ మ్యాచ్ అయింది. తర్వాత మా సిస్టర్ పిలిపించి ఆమె కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. మా బాబాగారు వల్ల ఏంటంటే బోన్ మ్యారో అంటే మళ్ళీ ఏమైనా బోన్ నుంచి ఏమైనా తీయాల్సి వస్తుందేమో అని చెప్పి చాలా ప్రాబ్లం అయింది. అప్పుడు డాక్టర్ గారు వాళ్ళకి ఫోన్ లో మాట్లాడి చెప్పారు, జస్ట్ బ్లడ్ తీసినట్టుగానే తీస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది చాలా. అప్పుడు తను వచ్చి నాకు స్టెప్స్ ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ డే కూడా వెళ్ళిపోయింది. ఇచ్చిన తర్వాత మా ఊరికి వెళ్ళిపోయింది. తర్వాత నాకు ట్రాన్స్ప్లాంటేషన్ చేశారండి. మొన్న సెప్టెంబర్ 1st అలా ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసిన తర్వాత సెపరేట్ సూప్ రూమ్ లో చాలా ఇన్ఫెక్షన్ అంటే డాక్టర్స్ కానీ లేకపోతే సిస్టర్స్ కానీ వీళ్ళందరూ చాలా ప్రికాషన్స్ తీసుకుని లోపలికి వచ్చేవారు. అలాగే మేము చాలా భయపడే వాళ్ళు, మా మిసెస్ అయితే చాలా భయపడి ఏం చేసేది. అప్పుడు డాక్టర్స్ యూనిట్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా ధైర్యం చెప్పి ఏముండదు, ప్రాబ్లం ఏముండదు చెప్పి చెప్పారు. నాకు కూడా కాంప్లికేషన్స్ అన్ని పెద్దగా ఏమి రాలేదు. ఒక 25 days నాకు లోపల తర్వాత డిశ్చార్జ్ అయిపోయింది. ఆ టైంలో కూడా డాక్టర్స్ రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తూ ఉండేవారు. 24 hours కూడా సిస్టర్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ వచ్చి ఎలా ఉంది ఏంటి ఇవన్నీ అడిగి ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక తగ్గట్టు మెడిసిన్స్ అవి ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత నాకు స్టెమ్సెల్స్ అవి మా సిస్టర్ జరుగుతున్నప్పుడు డిశ్చార్జ్ ఇస్తారు. దాంతో కూడా బాగా ఉంది. అలాగే ట్రాన్స్ప్లాంట్ కూడా అన్ని కూడా చాలా బాగా హైజీన్ గా ఉంది. స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు, చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు.
అలాగే మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. మెయిన్ ఏంటంటే ఈ వ్యాధి కంటే ముందు ఏంటంటే భయం ఎక్కువ ఉండేది. దానికి డాక్టర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే సిస్టర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా టైంకి వచ్చి మాకు మెడిసిన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేశారు. అందరికీ చాలా చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. అలాగే ఈ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ బెస్ట్ హాస్పిటల్ చాలా మంది చెప్పారు. అది పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఎందుకంటే వేరే ఎక్కడ కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉంది, ఇంత కేర్ చూసి ఇంత బాగా చూడడం అనేది ఎక్కడ జరగదు తెలిసి పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. అలాగే మనీ విషయంలో కూడా ఫస్ట్ చాలా భయపడ్డాను. ఎందుకంటే ట్రాన్స్ఫర్ 50 lakhs అవుతుందని చెప్పాను. అయితే డాక్టర్ గారు వాళ్ళు ఏం చెప్పారంటే మేము భయపడక్కలేదు, దీని గురించి మనీ గురించి ఏం ఆలోచించద్దు, ఆరోగ్యశ్రీలో ఉన్నది, నెక్స్ట్ ఇంకా క్రౌడ్ ఫండింగ్ ద్వారా కూడా వస్తుందని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. మెయిన్ ఏంటంటే మీరు అంతా ప్రశాంతంగా తీసుకుంటే మిగతాదంతా నేను చూసుకుంటా, ట్రీట్మెంట్ కూడా ఏమి తగ్గేది ఏమి ఉండదు, మీరు ఎంతలో కూడా మేము చేస్తామని చెప్పారు. ఇప్పటికీ ఫాలోఅప్స్ కూడా డాక్టర్ చాలా అలాగే ఫోన్ చేసి మాకు ఈ రోజు మీకు రివ్యూ ఉందని చెప్పి కాల్ చేసి చెప్తున్నారు. అంత కేర్ గా చూసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వీరా గారు, చాలా బాగా మాట్లాడారు. సో మీరు చూసారు వాళ్ళ సిస్టర్ డొనేట్ చేసిందన్నారు. వీరా గారు మీ సిస్టర్ తీసుకోండి. రాలేదు. ఓకే రమేష్, మీ అనేది తీసుకోండి. కొంతమంది పేషెంట్ డోనర్ స్పేస్ చూద్దాం. కొండమ్మ బట్ట అన్నయ్య తమ్ముడు మన శ్యామ్ కుమార్, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. హెచ్ఐటి నా వందనాలండి. అయితే మా స్థితి ఎంత ఉంటుందంటే మేము చాలా పేదవాళ్ళండి. మా బాబు ట్రీట్మెంట్ చేయిస్తామా లేమా అని పరిస్థితి అండి మాది. తినడానికి కూడా చాలా ఇబ్బంది సార్ మాకైతే. అయితే ఈ అబ్బాయి ట్రీట్మెంట్ అసలు మా ఏ స్థితిలో అంటే చాలా పేదరికం అండి. తండ్రి వికలాంగుండి అయినా సరే సార్ ఎంత సపోర్ట్, మేడం కూడా మా బాబుకి సపోర్ట్ చేశారండి. చాలా ఇక్కడ మంది చాలా మంది సహాయం చేస్తున్నారండి. నా కొడుకు ప్రాణం ఉందంటే కేవలం డాక్టర్ వల్ల ఎంతగానో ఆదుకుందండి మమ్మల్ని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది నా కొడుకు ప్రాణం పోస్తున్నారండి. సిస్టర్ అయితే డాక్టర్ గారు అయితే చాలా ఆశయండి. అసలు ఫ్రెండ్ అయినా అంతగా మాట్లాడండి. సార్ అయితే ఎంత ప్రేమగా మాట్లాడతారు. ఒక తల్లి తండ్రి అయినా అంత ప్రేమగా మాట్లాడండి, అంతగానో మాట్లాడతారండి. సార్ మాత్రం ఎంత బాగా ట్రీట్మెంట్ చేస్తారండి. నా కొడుకు ఇలా ఉన్నాడంటే ఇచ్చాడండి. దేవుడి దయ వల్ల దేవుడు గొప్ప కార్యం చేస్తుంది. బాబుని మాత్రం ఈ బాబు ప్రాణం పోతుందంటే కేవలం డాక్టర్తోనే. అయితే చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా నా హృదయపూర్వక వందనాలండి. సార్ కూడా హెల్ప్ చేస్తారండి నా కొడుక్కి. ఉన్నాడంటే నిజంగా సార్ అయ్యానండి. నేను చాలా భయపడ్డాను. ట్రీట్మెంట్ అంటే నా దగ్గర ఏమీ లేదు సార్ అని భయపడ్డాను. అయితే నువ్వు భయపడతావు, మా ధైర్యం ఉంది, నేను నీ కొడుక్కి ట్రీట్మెంట్ చేయిస్తాను అని సరే చాలా సార్లు నాకు ధైర్యం చెప్తున్నాను. దానికి ఎన్నో కృతజ్ఞతలండి. ఏం కాదు
మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో ఉన్న మా హాస్పిటల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ స్థాపించి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మోర్ దాన్ 50 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ ని సక్సెస్ఫుల్ గా చేసి ఉన్నాము. ఇందులో రకరకాల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అంటే ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కానీ, అలోజెనిక్ మోర్ అడ్వాన్స్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అని 50 కన్నా ఎక్కువ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ చేశాం. చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో ఆల్మోస్ట్ 16 మంది చిన్నపిల్లలకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ చేశాం. అందరూ ఇప్పుడు చక్కగా ఆరోగ్యంగా ఉండి మాతో పాటు ఈ రోజు మా సక్సెస్ మీట్ కి వచ్చి మా ఆనందాన్ని వారు కూడా పంచుకున్నారు. ఈ ఈవెంట్ ద్వారా మేము చెప్పదలుచుకున్నది మెయిన్ గా ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రొసీజర్ ఇప్పుడు మన విశాఖపట్నంలో ఉంది. దీనికోసం ఎక్కడికో వేరే స్టేట్ కి కానీ వేరే సిటీకి కానీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ప్రొసీజర్ మొత్తం మనం ఈ హాస్పిటల్లోనే చేయొచ్చు. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ ల్యాబ్ ఫెసిలిటీ, ట్రీట్మెంట్ ఫెసిలిటీ, డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ, పోస్ట్ ట్రీట్మెంట్ ఫాలో అప్ ఫెసిలిటీ అన్ని ఉన్నాయి. అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కంప్లీట్ గా మెడికల్ ట్రీట్మెంట్. దీనికి డోనర్ కి కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఈ ట్రీట్మెంట్ తాలూకు కాంప్లికేషన్స్ అన్నిటిని కూడా మేనేజ్ చేసే ఫుల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఇక్కడ మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయని మీకు ఈ ద్వారా చెప్పుకుంటున్నాను.